ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదును అనే దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడి ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం ఉదయకాల సమయంలో తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదనని చెప్పి దేవుడు ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా చూడండి, అనేక మంది చుట్టుపక్కల అనేక మంది నీ వైపు దుష్టుడు అనేకమైనటువంటి పన్నాగాలు పన్నొచ్చు. నిన్ను అనేకమైన ఇబ్బందులు పాలు చేయాలని, నిన్ను ఎలాగైనా సరే నేను సమస్యలో నెట్టాలని, నిన్ను ఎలాగైనా దేవునికి దూరం చేయాలని అనేకమైన ప్రయత్నాలు అపవాది అయినటువంటి సాతాను వాడు చేస్తూ ఉంటాడు. అయినా సరే దేవుడు దుష్టుని యొక్క చేతిలో నుండి నిన్ను విడిపిస్తానని చెప్తా ఉన్నాడు. అంతేకాదు బలత్కారుల చేతిలో నుండి ఆయన నిన్ను విమోచిస్తానని చెప్పి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బలత్కారులు అనేక మంది బలవంతంగా చేయరాని నేరాలు మన మీద వేసి, నీ మీద వేసి అనేకమైనటువంటి పాపములు నీకు అంటగడుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, నువ్వు చేయరాని తప్పు కూడా నీ మీద నింద వేసి వారు అనరాని మాటలు అనిపించేటట్లుగా చేస్తాడు. వాడి యొక్క ఎజెండా ఏంటంటే, నిన్ను ఎలాగైనా సరే నిన్ను వాడు దేవుని నుంచి దూరం చేయాలని వాడి యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తే గనక ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాతో దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను ఏం చేస్తాను, తిరిగి రప్పిస్తానని చెప్పి అక్కడ ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారు పాపం చేసి వారు బంధకాల్లోనికి వెళ్ళిపోయారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి ఇష్టలుగా లేని జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నాకు ఎలా ఉండాలంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నా సన్నిధిలో నిన్ను ఏం చేస్తానంటే నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి మరల రప్పిస్తాను అని చెప్పి దేవుడు అక్కడ ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఏవి నీచ్యములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలెను ఉందువు, వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదని చెప్పి అక్కడ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏవి నీచ్యములో ఏవి మంచివి కావో ఆ కార్యాలు నీవు గుర్తుపట్టినప్పుడు, ఏవి ఘనమైనవో నేను ఏవైతే కట్టడాలను విధించానో అవి నీవు ఘనముగా ఎంచి నా తట్టు తిరిగినప్పుడు నేను ఏ మాటలైతే నేను నీకు పలకాలని నీ నోట ఉంచుతాను, ఆ నోటిలో ఉన్నటువంటి మాటను నీవు పలికేటట్లు చేస్తాను. నేను నీకు నోటిగా ఉంటాను, నేను నీకు నోరుగా ఉంటానని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, దేవుడు ఉదయకాల సమయంలో తెలియచేస్తున్నాడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమించదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపలేకపోదురని చెప్పి నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నీవు నిలిచినట్లుగా నిన్ను తిరిగి మరల రప్పిస్తానంటున్నాడు. అంతేకాదు, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఏవి నీచ్యములో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టి వాటి ప్రకారంగా నీవు నడిచినట్లయితే గనక నీవు నా నోటి వలె ఉంటావు. నేను ఏ మాటలైతే పలకాలని, నేను ఏ మాటలైతే నీ ప్రజలకు తెలియచేయాలని, ఈ ప్రజలకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నానో ఆ మాటలు నీ నోటి ద్వారా పలికేటట్లుగా చేస్తాను. అంతేకాదు, ఈ ప్రజల తట్టు నీవు తిరగకూడదు,
వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదని చెప్పి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును దేవుని పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మనము అన్యుల తట్టు మనం తిరగకూడదు. వారు మన తట్టు చూడాలి, వారు మన వైపు రావాలి, వారు మనలను ఆశ్రయించే వారు ఉండాలి. మనము దేవుణ్ణి ఆశ్రయించాం, మనము జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి సర్వశక్తి గల దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనము నమ్ముకున్నాం. మనము నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. దేవుని పిల్లలారా, మనము లోకము వైపు పరిగెట్టకూడదు, లోకస్తులు చేస్తున్నట్లు మనం చేయకూడదు, వారి వైపు తిరగకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నీవు అలాగూ చేస్తావో అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమిస్తానని చెప్పి అంతేకాదు, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ వారు నిన్ను జయింపలేకపోదురని చెప్పి దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఇర్మియాతో చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లారా, వారు నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తారు, కానీ నేను నిన్ను ప్రాకారము గల నిన్ను పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారము వలె నేను నిన్ను నియమించదను, నేను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉంటున్నాను అంటున్నాడు. దేవుని పిల్లారా, వారు నీ మీద యుద్ధము చేస్తారు, కానీ వారు ఎంత మాత్రము కూడా నీ పైన విజయము పొందచాలరు. ఎందుకంటే నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, ఎప్పుడైతే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడో, ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో, మనము దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మాట ప్రకారం మనం నడిచినప్పుడు అన్యజనుల వైపు మనం తిరగనంత వరకు వారి ఆచారాలను విడిచిపెట్టి, వారి సంప్రదాయాలను విడిచిపెట్టి, వారి యొక్క మార్గములు నడవకుండగా మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుని సన్నిధిలో నిలిచేటువంటి కృపను దేవుడు ఇస్తాడు. ఆయన సన్నిధిలో నిలిచేటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే అలాగూ జీవిస్తామో దేవుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నేను నిన్ను విమోచించదను అంటున్నాడు. దుష్టులు అనేక మంది నీ మీదకి దండెత్తి వచ్చినా సరే, వారు అనేకమైనటువంటి బలమైన జనాంగంగా వారు బలముగా నీ మీదకు నిన్ను జయించాలని, నిన్ను ఓడించాలని, నిన్ను లేకుండా చేయాలని వారు నీ మీదకి వచ్చినా సరే, నేను నిన్ను ఏం చేస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, వారి చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి నేను నిన్ను తప్పిస్తానంటున్నాడు దేవుడు. అంతేకాదు, ఎప్పుడైతే వారు బలాత్కారుల చేతిలో నుండి విమోచించదను, దుష్టుల చేతిలో నుండి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దుష్టుడు అంటే అపవాది అయినటువంటి సాతాను వాడు నిన్ను ఎలాగైనా బంధించి వాడు దేవునికి నేను దూరం చేయాలని, ఈ లోకంలో నిన్ను శ్రమల పాలు చేయాలని వాడు చూస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. దుష్టుడు అనుకుంటాడు, వీడు నాకు ఇంకా చిక్తాడు, వీడిని నేను నాశనం చేస్తాను, వీడు దేవునికి దగ్గరగా ఉండకుండా నేను చేసి పడేస్తాను అని అనుకుంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను నిన్ను విడిపిస్తాను, నేను దుష్టుని చేతిలో నుండి రక్షించేవాడిని, నేను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను. భయపడకు దేవుని పిల్లలారా, ఆయన మనకు విమోచకుడుగా ఉన్నాడు, ఆయన మనకు సజీవుడుగా ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఉదయ కాలశంలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలని అందరికీ కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దుష్టుని చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, బలాత్కారుల చేతిలో నుండి ఆయన నిన్ను విమోచిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనము కలిగినటువంటి దేవుడు. నువ్వు అనేకమైన ఉపద్రవముల గుండా ప్రయాణం చేస్తున్నారు, అనేకమైన సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నారా, ఇరుగు పొరుగు వారిని మిమ్మల్ని హేళన చేస్తున్నారా, లేదంటే మీ బంధువులు మిమ్మలను అనరాని మాటలు అంటున్నా సరే, మిమ్మలను హేళన చేస్తున్నా సరే, భయపడకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. శత్రువు ఏదో ఒక రోజున శత్రువుకు అందనంత ఎత్తులో, నేను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు, నిన్ను హెచ్చిస్తాడు. అంతవరకు నీవు దేవుని సన్నిధిలో, నీవు దేవుని యొక్క కనుసన్నలో నీవు ఉండాలని నీవు ఆశపడాలి. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు.
ప్రతి బలత్కారుల చేతిలో నుండి నేను విడిపిస్తాడు, దుష్టుని చేతిలో నుండి నేను విడిపించి నీకు సంపూర్ణమైన రక్షణ ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, సర్వశక్తిమంతుడవు, నేను ఉదయకాల సమయంలో నీవు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు ప్రభు. దుష్టుని చేతిలో నుండి విడిపించదని ప్రభు, బలత్కారుల చేతిలో నుండి విమోచించదని వాక్యాన్ని ప్రభు తెలియజేసే బాగుంది ప్రభు. అనేక మంది ప్రభు దుష్టులు దండెత్తి ప్రభు నీ బిడ్డల మీదకి వచ్చినప్పుడు ప్రభు, దురాత్మ శక్తులు ప్రభు నేను ప్రభు నీ బిడ్డలను ప్రభు నాయన వారు ప్రభు నీ నుంచి దూరం చేయాలని ప్రభు, నీవు వారిని రక్షిస్తానన్నా, విడిపిస్తానన్నా ప్రభు, వారిని విమోచిస్తానంటున్నా ప్రభు, నీవే వారికి రక్షకుడిగా ఉంటానంటున్నా ప్రభు. ఇంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు, నీవు మాకు తోడైనందుకు వందనాలు. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, నీ కృపలో బలపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించి నీ కృపలో బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.